వాన్ చుప్ప అద్దాలు బ్లాగనే భలే ఉన్నా నువ్వు. ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? వాన్ చుప్ప బిజినెస్ మ్యాగ్నెట్ అతనే. ఇప్పుడు ఈ ప్లేస్ లో ఇది ఉంది కదా, ఏమొస్తుంది చింటూ కొన్ని రోజులు ఎక్స్ట్రా రాబోతుంది. ఎక్స్ట్రా వస్తుంది. ఎక్స్ట్రా వస్తుందో క్రెటా వస్తుందో ఎంజీ వస్తుందో తెలియదు. సీక్రెట్ గా మెయింటైన్ చేస్తా అన్నాడు. ఆల్రెడీ బుక్ చేసాడంట. ఓన్లీ బెంగళూరులో ఉన్న మాత్రమే చెప్తా అంట అన్నాడు ఫ్రెండ్స్. బయటికి చెప్పట్లే, బయట చెప్పట్లే. అద్దాలు బ్లాగనే భలే ఉన్నా నువ్వు. మేము తెచ్చుకోలేదే, ఏందా పిల్లలు అవి. ఇప్పుడే కొత్త అద్దాలు కొన్నా గాయ్స్ బ్లాగ్ కోసం. ముందర బస్సు ఉంది చూసుకొని అట్లా. కొత్త బాగున్నాయి అద్దాలు. నాకు కనిపిస్తుందా? కనబడుతుంది. ఈ ఎండ కాబట్టి కనబడుతుంది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు పక్కన పక్కన కూర్చున్నారు. అద్దాలు ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? విమానంలో కూర్చున్నట్టు కూర్చోందా ముందర పడాను కదా. కలర్ భలే ఉంది రే. ఏం కలర్ కనిపిస్తుంది నీకు? బ్లూ కలర్. నో, ఆడ స్కై బ్లూనే ఉంది. మళ్ళీ ఎందుకు బాగుండేది? నాకు రోడ్ కానీ బ్లూ కనబడుతుంది రా. నువ్వు ఆప్నా ఇక్కడే యూటర్న్ హాస్పిటల్ పోదాము. ఏమైంది నీకు? కలర్ బ్లైండ్నెస్ ఇప్పుడు మా వ్లాగ్ లో కనిపించలేదని వాళ్ళ మమ్మీ అడుగుతాంది. వ్లాగ్ లో ఎందుకు రా కనిపించలేదు ఏమి అని. చింటూ చెప్పు చింటూ, నేనా వాడు ఎందుకు కనిపించలేదా వ్లాగ్ లో? అప్పుడప్పుడు కొంచెం కొత్త స్టార్స్ అన్నీ చేస్తాడు. మీమ్స్ కి భలే మనకు మీమ్స్ బాగా చిక్కుతాడు. అదే పనిగా పక్కకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనవా? వాడు అదే పనిగా అట్లా చేసాడు. మీమ్స్ రాళ్ళని అట్లా చేస్తాడు వాడు. మీమ్స్ కోసమే అట్లా చేస్తాడు. ఫేమస్ కావాలని మీమ్స్ లాగా మీమ్ మెటీరియల్. వన్ డే లో ఫేమస్ ఎట్లా వల్ల వాడిని అడగండి. లిఖిత్ అని పిలిస్తే వీడియోలు వద్దు నన్ను అబ్బు అని పిలిచండి అంటాడు. ఎందుకంటే అబ్బు అనే పేరు బాగా రీచ్ అవుతుంది అంట. ప్రతిసారి అచ్చమ్మ చెరువు కిందకు వస్తామంటే బికాస్ ఆఫ్ దిస్ వెదర్. ఈ వెదర్ కోసమే రోజు వస్తా అంటాము. ఎందుకంటే అక్కడ చెరువు ఇన్నదే ఓనర్ దానికి, అచ్చమ్మ చెరువు. వాళ్ళు వస్తారు, రేపు చంద్రబాబు నాయుడు వస్తారు మా ఇంటికి. అదంటే ఇలాంటి సాంగ్స్ ఉంటే మేము ఎంత దూరం అన్నా వెళ్ళిపోతాం. అచ్చమ్మ చెరువు అన్నా వెళ్ళిపోతాం, ఉమ్మ సముద్రం అన్నా వెళ్ళిపోతాం, అట్లే అరేబియన్ సీ అయినా వెళ్ళిపోతాం. వచ్చా సినిమాలో ఆలిపోయినట్లు మనం మేడకన్నా వెళ్ళిపోతాం. పాట ఉండాలంతే. ఎందుకంటే అనిమల్ మూవీ సాంగ్ కదా, ఆయన ఫ్లో లో ఉన్నాడు. అచ్చమ్మ చెరువు బోర్ కొట్టేసి ఇదే అచ్చమ్మ చెరువు. కొత్త ప్లేస్ చూపిద్దాం వ్యూవర్స్ కి. బోర్ కొట్టేసింది అచ్చమ్మ చెరువు. అట్లనే ఇట్లే కొంచెం ముందు ఇది ఎవరో మన పిల్లల్ని ఇంటికి పిలుచుకోవచ్చు, కిడ్నాప్ చేసినారు నా ఈ ప్లేస్ లో. అట్లా ఏమైనా ప్లాన్ చేసినావా ఎట్లా? వీళ్ళు ఎక్కడికి పోయినా కొట్లాట మాత్రం ఆపరు. సరసాలు చాలు శ్రీవారు వేల కాదు. తప్పు అయితే వీడియో డిలీట్ చేస్తాం, ఇంకా బ్లాగింగ్ ఆపేస్తాం. లిరిక్ తప్పంటే చూపి అయితే లిరిక్ చూపించి మాట్లాడు. గమ్మున కూర్చో. కరెక్టే కచ్చిండు. బా ఫైనల్ గా ఏడాడికో పిలుచుకొని మళ్ళీ ఈ ప్లేస్ కి వచ్చినాడు. ఫైనల్ డెస్టినేషన్ ఫ్రెండ్స్. కొత్త ఫ్రెండ్స్ అద్దాలు బాగున్నాయి ఫ్రెండ్స్. 200 రూపీస్ ఓన్లీ. ఏంటోనా స్విగ్గీనా? శివాజీ నగర్ రోడ్ సైడ్ వెరీ ఫేమస్. బ్లూ కలర్ అయిపోయినావు. అయ్యో సడన్ గా బ్లూగా ఉంటే కృష్ణుడు అనుకుంటా నిన్నే. వీడు ఎలా ఉన్నా అలానే ఉన్నాడే. తోలుతాడంట్రా. ఏంటి 2 కాళ్ళు పెట్టుకుని వానికి రాదేం. వాళ్ళు చింటూ నేర్పించింటారు వాళ్ళ కారులో. వైబర్ అయినా పోనీ. దీన్ని ఏమంటారా ఆడుండేదాన్ని? నేను వైబర్ వేస్తే నువ్వే తోలుతూ కారు. వైబర్ ఆన్ చేయరా. ఇంటికి పో. ఇంకా దిగు బాబు దిగు. బాబు వైబర్ వేయాలంటే ఫస్ట్ కీ ఆన్ చేయాల. నా ఊరు మీది. నీళ్ళు రాలే, రా స్నానం చేస్తూ. ఇప్పుడే ఆకలి అవుతుంది అనుకున్నాం. టైంకి బురుగులు వచ్చినాయి, బురుగులు తింటున్నాం. వాడు పూరీలు అన్ని తినేస్తున్నాడు ఫ్రెండ్స్. బురుగులు ఇచ్చే లోపల ఇస్తారు ఉండు బాబు. మీడియం ఎక్కువ ఎట్లున్నా పర్లే.
ఈ పిల్లోడు చూడండి అలా బొరుగులు పోతా అంటే బొరుగులు తీసుకున్నాం మేము ఇప్పుడే అందరము తింటా అన్నాం. బరువులు ఉందంటే భలే ఉంది guys. సూపర్గా ఉంది. కారంగా బురుగులు. వెదర్ ఏముందిరా? ఎండే ఉంది ముందర చూడు, ముందర చెరువు ఉంది. నా ఎట్లుంది నన్ను వెదరు? మాకు చల్లగా గాలి వస్తుంది. ఎండకి కారం తింటా అంటే ఎట్లుందా? మాకు గాలి చల్లగా వస్తుంది. అనుకోకనికి చల్లగా వస్తుంది. నా దాహం అయితే అన్న ఇప్పుడు ఎట్లా మనకు ఇక్కడ ఎక్కడ దొరికేటట్లేవే నీళ్ళు. ఏమోరా ఇట్లా పోదాం, జ్యూస్ నీళ్ళు ఏమన్నా దొరికితే తాగుదాం, పనిగా కారం లేకపోతే ఇంటికి వెళ్ళిపోదాం. నీకు ఇట్లా పోతే నీళ్ళు ఎట్లా దొరికేది? అదేదో ఇట్లా ఇంటికి పోవచ్చు కదా. వద్దురా అట్లా పోకూడదు, ఇట్లా పోకూడదు. ఏమో దగ్గర చేస్తావు. అనుకుంటా నాకు తెలిసి పల్లి. పల్లి ఆ పల్లిలో లేకపోతేనా ఉంటాయి కదా అన్ని నెగిటివ్, ఎందుకు మీకు పాజిటివ్ ఉంటాయి పర్లా. నేను కొని సరే ఉంటాయో లేదో మీకు వెయిట్ చేసి చూడండి, చూద్దాము. మాకేమో చేస్తాడు ఈరోజు మొత్తానికి. ఇంట్లో గమ్మని పనుకుందాం అనుకోండి మే ఈ టైంకి. ఏడాడికో పిలుచుకొని పోతా అన్నాడు. నా స్టార్ట్ చేయనా? ఇప్పుడు ఇంట్లో చెప్పే కదా ఏం నా దగ్గర ఉన్నాయని. నా దగ్గర పెట్టుకున్నాయి. నా దగ్గర రా. నా దగ్గర ఎందుకు నాయనా? ఇన్సేపు ఎవరు వైపు రాన్ చేసింది? రే అబ్బో, నో మాకు తెలియదు కీస్ ఆడున్నాయో. రే అబ్బో బిగాలి రా. నేను ఏందో వీడియో తీసాను. బిగాలి అంటే దిగేస్తా అన్నాడు. కీస్ మిస్సింగ్ రైస్. నా ఆడేమైనా పెట్టినామేమో రా, నా చూద్దాం ఒకసారి. చెరువులో ఉంటాయి నాకు తెలుసు. ఆడేమైనా ఉన్నాయి రాలేకపోతే ఏమైనా కీస్ అయినావా? అయ్యో కీస్ ఒకసారి వెళ్ళిపోయిన చూసుకోవద్దాం. ఎందుకైనా మీరు కీస్ దొరికాయి గాయ్స్. ఏరా రిచ్ ఇంత మోసం చేస్తావురా నువ్వు? కొంచెం పాట పెట్టి మేమైతే దాహానికి ఎతుకుతూ ఉన్నామండి, వాటర్ ఆడ దొరుకుతాయి అని. నీళ్ళు ఉండవురా, కారం తక్కువ వేయించుకుందామని. ఇంట్రా ఇంట్లో ఈయన దగ్గరే మేము బురుగులు తినింది. మామిడికాయలు పెట్టుకున్నారు. ఆయనకి నా బ్యాగ్ పోనీ అప్పుడే మేము అడిగితే ఇలా ఎయిర్ బ్యాగ్ దీంట్లో ఏమున్నాయి చూద్దాం. అవసరం లేదా? వద్దు ఆపక్కోని కదా నాలుగు. ఏమున్నాయి? నైట్ విజన్ ఇది అద్దాలు. నైట్ ఆడాడికి పోతా నువ్వు, ఇంత ప్లానింగ్ లో ఉన్నావు. ఇది ఓకే పాలిష్, ఇది ఓకే పత్రిక. నువ్వు నెయిల్ పాలిష్ ఎందుకునా? నాది కాదు రే, వద్దు తెలియదు. ఎవరితో ఎట్లా మర్చిపోతావు కార్లో? ఈడే ఉండు, జ్యూస్ తీసుకొస్తాం. చేసిందంతా చేసి మళ్ళీ అలా అక్కడి నుంచి 10 కిలోమీటర్స్ వస్తే మాకు ఈ ఒక షాప్ కనిపించింది. ఫైనలీ గ్లాస్ దే లేవా? అయితే ఇంకా ఇచ్చేసి ఇంకా 3 4 మొత్తం 4. ఫైనల్ గా దొరికింది మాకు డ్రింక్స్. నాకు థమ్స్ అప్ అంటే భలే ఇష్టం గాయ్స్. నాకు ఒకటి ఇలా థమ్స్ అప్ స్ప్రైట్ ఇచ్చినాడు, ఏందో ఒకటి కారంకి తాగేస్తా. పిల్లలకి 3 ఉన్నాయి నా అక్కడ. పెద్ద పిల్లలందరికీ థమ్స్ అప్, పిల్లలకి స్ప్రైట్. మోసం చేశారు గాయ్స్. టెంకాయ ల్యాండ్ అంటే పదాడికి పదాం, మన ఆడియన్స్ బోర్ కొడుతుంది అచ్చమ్మ చెరువు చూసి. ఈసారి ప్లాన్ చేద్దాము, మనం మా నాన్న దగ్గర పోయి అది ఒక బ్లాగ్ తీద్దాం. అట్లా అచ్చమ్మ చెరువు దగ్గర ఆపేసి ఆంజనేయ ముక్కొని వెళ్ళిపోదాం. ఇది ఆపితే నవ్వుతాడు. బాయ్ చెప్పి అచ్చమ్మ చెరువు నా బ్లాగ్ తీసా అన్న. చెప్పాలి కదా ముందే. అంత బిజీగా ఉన్నావు చూస్తా అత. ఏం నా భలే ఉన్నావు నా. జాతరలో దొబ్బైనావు కదా? కొనుక్కో అన్నారా? ఎంత ఇచ్చినావేంటి? జస్ట్ 20 రూపీస్. అది మీ కిడ్స్ దేనా, మీ పిల్లలదా అది అద్దాలు? లేదు లేదు నావే. నీకు పెళ్ళి అయిందా అయితే? కాలేదు బాబు, అది చెప్పాలి కదా నువ్వు. నావే బాబు. బాగా కలర్ కాంబినేషన్ చూడండి. కలర్ బాగుంది. నువ్వు ఎవరో పిల్లల దగ్గర లాక్కున్నావు, వాళ్ళు వచ్చి మీ ఇంటికి పోయి అంకుల్ నా అద్దాలు ఎత్తేసాడు కిరణ్ అనకపోతే చూడు ఈ రోజులోగా. ఇప్పుడైనా ఇంటికి వెళ్దామా లేదా? అప్పుడే జ్యూస్ అంటే సరే జ్యూస్ పోయినాము, మళ్ళీ ఇంటికి పోదామంటే ఆడ ఎత్తుకొని మీ చెరువు దగ్గర మళ్ళీ ఆపినావు. ఇన్నిసార్లు చెరువు దగ్గరికి పోతే వాళ్ళు ఏమో అనుకుంటారు. తినేకపోదాం రా. ఆ రోజు అంతే ఏమో మదనపల్లికి టీక్ అని చెప్పి పిలుచుకొని పోయినావు. మొలకల్చేరు అని పిలుచుకొని పోయి మదనపల్లి. ఈసారి జీవితంలో నీ కారు ఎక్కం మేము. కావాలంటే నడుచుకొని పోదాం, లేదా బండ్లో పోదాం. ఇప్పుడు తినేకొద్దా? తినే కావాలంటే పోదాం. అట్లని మళ్ళీ మదనపల్లి స్వాదు, ఆర్ కిచెన్ ఇటు చెప్పు. మన ఊర్లో పానీపూరి కావాలన్నా తిందాం కానీ కోట్లో పోదాం. కొత్తగూడలో ఏడన్నా చెప్పు పట్ల వస్తాం మేము. కావాలంటే కార్ పెట్టేసి బండ్లలో పోదాం. నాకు నీ పైన నమ్మకంలే. నువ్వు కార్ ఎక్కి తినే పిలుచుకొని పోయినావు అనుకో, మళ్ళీ అది వేరే ఊరే అవుతుంది. కొత్తకోట అయితే కాదు. బండ్లోనే వెళ్ళిపోదాం. సరే బండి ఎక్కేంత వరకు తినేకలే, బండి అయితేనే తినేక. బండ్లోనే పోదాం. కార్లో ఇంట్రడ్యూస్ చేయనా పాపం, చాలా రోజుల తర్వాత వచ్చినాడు. బబ్బులు చాలా రోజుల తర్వాత దేంట్లో వచ్చినాడు. ఫస్ట్ టైం ఉండేది ఈ రోజే. ఏదో మెరుగు తీగలాగా వచ్చి వెళ్ళిపోయినాడు. పెళ్లిలో ఆటో ఉండింటాడు. చెక్కింగ్ అప్పుడు చెక్కింగ్ అప్పుడు అప్పుడు తప్ప ఇంకా మళ్ళీ లేడు. ఇప్పుడు ఎప్పుడో కనబడినాడు, మళ్ళీ ఇప్పుడే కనిపిస్తాడు. అంత బిజీ షాప్ లో, అంత బిజినెస్ మ్యాగ్నెట్స్. 1 2 3 మెయిన్.
షాప్ టీకి రా అంటే షాప్ ఓపెన్ చేయాలంటాడు. ఇప్పుడు ఏమన్నా అడిగితే చాలు షాప్ లో వీడియో సైనింగ్ ఆఫ్. లైక్ షేవ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చీ రాలపో గంట కొట్టండి.